రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కాలనీలలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఊరేగించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలో జన్మించి మనకు భారతదేశానికి ఒక గర్వకారణంగా మనం తలెత్తుకునే విధంగా రాజ్యాంగాన్ని రచించి ఆయన అలాగే కొండల నరసన్న గారు మరి పుట్టి రాజన్న గారు ఇలా కొంతమంది కష్టపడ్డారు. ఎలా కష్టపడ్డారంటే దుర్గా సినిమాలో కూడా కైకి అంటే వాళ్ళ శ్రమ చిన్నది వాళ్ళు. ఇలా మనం ఇంతమంది 100 మందిని ఇక్కడ ఉన్నామనంటే వాళ్ళు విగ్రహం ఇక్కడ పెట్టబడిగానే ఇప్పుడు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మనం జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. అలా వెంకటపూర్లో తెచ్చుకున్నామంటే ఒక్కొక్కరి చరిత్ర ఎంత ఉందో చూడండి. మన ముద్రా సంఘం వారు కూడా వాళ్ళు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఇలా ఎంతో ఖర్చు పెట్టి మన జిల్లాలో లేనప్పుడే ఇవాళ మన వెంకటపూర్లో మనం తెచ్చుకున్నాం. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విగ్రహాన్ని ఎక్కడ ఇప్పుడు సిరిసిల్ల మొన్న దాదాపు ఇప్పుడు ఒక నెల ఒక 6 నెలలు అవుతుంది కావచ్చు. ఈ ఏప్రిల్ నెల అంటేనే ఇద్దరు మహాత్ములు పుట్టిన నెల. ఇది సమాజ నిర్మాణానికి అందరూ బాగుండాలి. రేపు భవిష్యత్తులో సందర్భంగా నేడు అంబేద్కర్ గారు పుట్టినరోజు కాబట్టి ఉండకూడదు అన్న ఉద్దేశంతో కృతనిశ్చయంతో అంబేద్కర్ గారు అహర్నిశలు కృషి చేసి రాజ్యాంగం అనే గొప్ప హక్కుని మన భారతదేశానికి కల్పించుకొని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన 1891 సంవత్సరం ఏప్రిల్ 14న రామ్జీ భీమ్బాయి దంపతులకు చదివే అన్నిటికీ మూలము అనేటువంటి ఉద్దేశం కొద్దీ మనం చదువు పైన పట్టు సాధించి ప్రతి ఒక్కరూ అందరూ సమానంగా చదువుకోవాలని చెప్పి భారత రాజ్యాంగ ఈరోజు ఎక్కువ యువకులు మరి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి అంబేద్కర్ ఈ దేశంలో ఎక్కువ సేవ చేసింది మహిళలకు కాబట్టి మహిళలు పాల్గొంటలేరు. అంటే మహిళలు పాల్గొంటలేరా, వారి భర్తలు మరి ఇందులో పాల్గొనని చేస్తే నాకు అర్థమైతలేదు. అయితే 134వ జయంతి సందర్భంగా మనమందరము ఇక్కడ సమావేశమైనాము. ఈ సమావేశము కావడానికి కారణము 1982లో విగ్రహం పెడితే ఈ రోజు వరకు 40 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ విగ్రహం పెట్టి. మరి అనేక సార్లు అనుకున్నాం, కొద్దిమంది చేసినాం. అయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సంఘాలు నిర్ణయం తీసుకొని, అది ముద్రా సంఘం కావచ్చు, మాల సంఘం కావచ్చు, మాదిగ సంఘం కావచ్చు, వెంకటపురంలో ఉన్న కుల సంఘాలు అందరూ కూడా పాల్గొని మహిళలతో కూడా వచ్చే సంవత్సరం పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు రావడం లేదు. 50% రిజర్వేషన్ మహిళలకు ఉన్నప్పుడు మహిళలు ఎందుకు పాల్గొనవద్దు? మహిళలకు పవరద్దా? మహిళలకు రాజకీయం లేకపోతే వాళ్ళు అండగదికే పరిమితం అవుతారా? అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఈ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం కానీ, జయంతి కానీ, వర్ధంతి కానీ, 26 జనవరి కానీ, ఆగస్టు 15 కానీ 4 పండుగలు మనం జరుపుకుంటున్నాం. ఈరోజు నాకేమనిపిస్తే మా ఇంట్లో పండుగ అని చెప్తున్నాను నేను. మా ఇంట్లో పండుగ, మా ఊరులో పండుగ, మా డిస్టిక్లో పండుగ, మా రాష్ట్రంలో పండుగ, మా దేశంలో పండుగ. అయితే అంబేద్కర్ విషయానికి వచ్చేటలకు దయచేసి అంబేద్కర్ అంటరానివాడు అనేది ఆ పదం కరెక్ట్ కాదు. అంబేద్కర్ అంటరానివాడు కాదు, విశ్వమానవుడు. విశ్వమానవుడు ప్రపంచంలో పండే ఈ రోజు పండుగ జరుపుకుంటుంది ఓన్లీ ఒక అంబేద్కర్.
జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో కూడా ఈరోజు అంబేద్కర్ పుట్టినరోజు జరుపుకుంటారు. 205 దేశాలలో అంబేద్కర్ పుట్టినరోజు జరుపుకుంటారు. 205 దేశాల్లో మీరు వాట్సాప్లో చూసుకోండి. అమెరికాలో ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకుంటారు. 300 ఎకరాల మొదటి సమావేశాలే అంటరానితనం అంటరానితనాన్ని నిర్మూలించాడు. ఒక మతము వద్దనుకుంటే ఇంకో మతాలకు వారే స్వేచ్ఛ కూడా ఏ మతం వారని చదువుకోని వాడుండి చదువచ్చిన మూర్ఖుడుండి కులాన్ని బహిష్కరిస్తే ఆ కులం వాడు ఇంకో కులంలోకి పోదామంటే కులాలు చేయబడ్డాయి. ఇంకో కులం వాడు ఇంకో కులంలోకి పోదామంటే ఆ కులాన్ని అట్టనే పొందుపరిచారు. ఆ కులాన్ని ఇట్లా భారత రాజ్యాంగంలో రాసి ఉండి అది అమలు పరిచినట్టుంటే ఈ దేశంలో కుల నిర్మూలన అనేది జరిగేది. కులంలో ఒక కులంలో ఇక్కడ ప్రతి గ్రామంలో కుల బహిష్కరణ జరుగుతున్నాయి. ఆ కుల బహిష్కరణ జరిగిన తర్వాత ఈ కులంలో నాకు అవమానం ఉన్నది, ఈ కులంలో నాకు స్వేచ్ఛ లేదు, ఈ కులంలో నాకు సమానత్వం లేదు, నన్ను హీనంగా చూస్తున్నారు, నన్ను వెళ్ళేసారు, నేను ఇంకో కులంలోకి పోవాలంటే ఆ కులం వాడు తీసుకోవడం లేదు ఎందుకనేది ఆలోచించమని చెప్పుకోరుతున్నాను. అదే రకంగా ఒక మతం వాడు హిందూ మతంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మాకు వాల్యూ లేదు, మమ్మల్ని ఎక్కడ కూడా పనివారుగానే చూస్తున్నారు, సేవకుడిగానే చూస్తున్నారు కానీ పాలకులుగా చూస్తారు. అంటే మేము పాలకులు కావాలంటే మతాన్ని కూడా మారాలని చెప్పి అనేక మంది మతాలు మారిన చూసాం. మరి కులం మారాలంటే నేను కులం మారడానికి సిద్ధంగా ఉన్నాను, ఏ కులం వాడు కూడా నన్ను చేసుకోవడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఈ కులం అనేది నిర్వహించబడినట్టుంటే ఇవాళ మనకు ఇంకా జన స్వేచ్ఛ ఉంటాడని చెప్పుకోనుకుంటున్నాను. ఈరోజు అందరు కలిసి యువకులు ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఈ జయంతి ఉత్సవానికి అందరూ వచ్చారు. సంతోషం. ఇంకా మంచి ఘనంగా చేయాలి. ఇప్పుడు మన కోసం కొంతమంది ప్రముఖులు ముఖ్యంగా మనకు వేడి అంటకాలు చేసారు. మరి దండల కార్యక్రమం అంబేద్కర్ జయంతి కార్యక్రమం ముగించగానే అందరం భోజనం చేద్దామని చెప్పుకోరుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెంకటాపురం గ్రామ సర్పంచులకు, మాజీ సర్పంచ్కి, అదే రకంగా ఇక్కడ ఉద్యమానికి పునాదులు వేసినటువంటి కొబ్బలి నరసన్న గారికి, అదే రకంగా ఎంపీటీసీ గారికి, అదే రకంగా ఆయా కుల సంఘాల పెద్ద మనుషులందరికీ పేరు పేరున, కొందరి పేర్లు తెలవకుండా కానీ అందరికీ పేరు పేరున జై భీములు తెలుపుతా ఉన్నాను. మిత్రులారా, జై భీమ్ అంటే ఏంటిదో అని మనం అనుకుంటా ఉంటాం. జై భీమ్ అంటే బుద్ధుడు పాలి భాషలో ఏమన్నాడంటే, ఎవరైనా ఈ సమాజ బాగు కోసం, మానవుని యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు, క్షేమం కోసం కావచ్చు, మానవుని యొక్క సుఖం కోసం కావచ్చు కోరుకునే అర్థం ఆర్థికంగా, సామాజికంగా, ఆత్మగౌరవంగా అన్ని రంగాల్లో ఫిట్ అయినప్పుడు ఆ మనిషికి ధైర్యం ఉంటుంది. భీమ్ అనేటువంటిది పాలి భాషలో ఒక ధైర్యం, ఒక జ్ఞానం. అంటే నేను జై భీమ్ అంటున్నానంటే ఫలానా వెంకటాపూర్ సర్పంచ్ నరసన్న గారికి నేను జై భీమ్ అంటున్నానంటే, నరసన్న నువ్వు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి, ఈ ప్రజల క్షేమం కూడా ఉండాలి, నీ జ్ఞానం వరదిల్లాలి, నీ గొప్పతనం వరదిల్లాలని చెప్పుకున్నటువంటి అర్థం. అందుకోసమే ఆ అంతటి జ్ఞానాన్ని ప్రపంచం లోపల కలిగి ఉన్నటువంటి మేధావి యుఎన్ఏ కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు, అమెరికా రాజ్యాంగాలను చూసినా కానీ అది సరిపోదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము ఒకవేళ దీన్ని అప్లై చేస్తే ప్రపంచానికి వర్తించాలని చెప్పినటువంటి వారు ఉన్నారు. అందుకోసమే ఐక్యరాజ్య సమితి భారతదేశ ప్రధానమంత్రులు డిక్లేర్ చేయలే, భారతదేశ రాష్ట్రపతులు డిక్లేర్ చేయలే. ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాధినేతలు సింబల్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్, సింబల్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచ జ్ఞానవంతుడు ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ అని ప్రపంచ దేశంలో నమస్తే అనకుండా జై భీమ్ అనాలని నేను మీ అందరికీ సవినీయంగా మనవి చేయడం జరుగుతూ ఉంది మిత్రులారా. అదే రకంగా నమస్తే అంటే సంస్కృతంలో అర్థం ఏమిటంటే నా అంటే లేదు, మస్తే అంటే మెదడు. నేను నీకు నమస్తే పెడితే నేను మెదడు లేని ఒప్పుకున్నట్టుగా. అయితే మునుపు పూజారి వర్గం ఏం చేసేదంటే, మనవాదులు బ్రాహ్మణ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నమస్తే పంతులు అంటే
తదాస్తు అంటే నేను నాకు తెలివి లేదా అని నీకు దండం పెడుతున్నట్టే నువ్వు గట్టిగా ఉండరా, తెలివి తక్కువగా ఉండాలని చెప్పినటువంటి భావన. కాబట్టి నమస్తే అనేటువంటి పదం కరెక్ట్ కాదు. అదే రకంగా తనకు అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని కోర్టు ద్వారా న్యాయం పొందేటువంటి హక్కును కల్పించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తాను యుక్త వయసుడైనాక ఒక వరుస కలిగినటువంటి ఏ వ్యక్తినైనా ఇద్దరి యొక్క మనసు అంగీకారంతో పెళ్లి చేసుకునేటువంటి అధికారం ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకోవడం జరిగింది. అంటే అదే కాకుండా ఒక మనిషికి భూమిని కలిగి ఉండేటువంటి హక్కు, ఒక ఉద్యోగం చేసే హక్కు, జీవించే హక్కు, ప్రతి అంశాల్లో కూడా అంటే డెమోక్రసీ, ఫ్రీడమ్, ఫ్రెటర్నిటీ, జస్టిస్, ఈ 4 అంగాలు స్వేచ్ఛ ఆలోచించాలి. జంతువులం కాదు కాబట్టి మన మధ్యన ఈ దేశంలో సోదరభావం నిలబడాలి. జాతులందరూ ఒకటి, భారతీయులందరూ ఒకటి ఉన్నటువంటి ఫీలింగ్ రావాలి. కులాల మధ్యన వ్యత్యాసాలు పోవాలి. సోదరభావం ఇది ఒక ఆదర్శంగా నేను గర్విస్తా ఉన్నాను. ఇవాళ వెంకటపురం గ్రామం లోపల ప్రతి సమస్య వచ్చినప్పుడు కూడా అన్ని కులాలు కూడా ఎవడు చైతన్యవంతుడో, ఎవడు న్యాయాన్ని కొట్లాడతాడో, ఎవడు ప్రతిఘటించి మాట్లాడతాడో వారి ఎంబడి వల్ల ఇవాళ రావడం జరుగుతుంది. అది వల్ల వెంకటపురం గ్రామంలో దీనికి ఒక ఆ గుణం ఉంది, లక్షణం ఉంది. మిగతా గ్రామాలకి ఇది ఆదర్శవంతం ఉంది. తప్పు జరిగినా కానీ 1-2 రోజులు చూస్తారు. వారం రోజులకైనా కానీ మళ్ళీ జనమంతా తిరుగుబాటు చేసి నేను తప్పు రానేటువంటి ఒక స్వభావం ఉన్నది. మరి అలాంటి కల్చర్ ఇక్కడ ఉంది కాబట్టి అదే కల్చర్ లో అంబేద్కర్ ఒక ఆదర్శంగా ఆయన అడుగుదారులు కలిసి మనం ముందుకు పోదామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మనం అందరం కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కోరుకుంటూ జై భీమ్, జై ఫులే, జై భారత్. ఫులే అంబేద్కర్ ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిబా ఫులే అంబేద్కర్ ఆలోచన విధానం. దేశిక మహిళలందరూ ముంగడికి రావాలని కోరుకుంటున్నాను. అమ్మ కొంచెం కిందికి మంచిగా లేదు. జై భీమ్.